తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవేళ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ సమావేశంలో రేవంత్ పాల్గొంటారు. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఏఐసీసీ సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. లోక్సభ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై నేతలకు ఏఐసీసీ నేతలు దిశానిర్దేశం చేస్తారు. దీంతో పాటు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాము అమలు చేసిన 6 గ్యారెంటీల విషయం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశం ఉంది. అలాగే పార్టీ పెద్దల నుంచి నామినేటెడ్ పోస్టులపై ఆయన క్లారిటీ తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్పాయి. ఎమ్మెల్సీ రాజ్యసభ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్ జ్యోతి, ఢిల్లీకి ఈ రోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బయలుదేరారు. ఈ రోజు ఏఐసీసీ సమావేశాలు జరుగుతున్నాయి. ఏఐసీసీ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై ఇందులో చర్చించనున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా దేశంలో ఉన్న అన్ని పిసిసి చీఫ్లతో పాటు ముఖ్య నేతలతో ఈ సమావేశం జరగనుంది. మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగా వ్యవహరించాలి, ఈసారి ఏ విధంగా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ముందుకు సాగాలి అనే విషయంపై చర్చించనున్నారు. బీజేపీ చేస్తున్న తప్పిదాలపై కూడా బాగా దృష్టి సారించి ఎన్నికల్లో ముందుకు సాగాలనేదే కాంగ్రెస్ పార్టీ ఉద్దేశంగా తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో కేంద్రం తెచ్చిన చట్టాలపై కూడా చర్చించనున్నట్లుగా తెలుస్తా ఉంది. ఈ చట్టాలను చాలా మంది వ్యతిరేకిస్తున్న పరిస్థితి. నిన్న మొన్నటికి పెట్రోల్ బంకుల్లో కూడా అందరూ సమ్మె చేస్తున్నారనే రావడంతో ఒకేసారిగా ప్రజలు పెట్రోల్ బంకులపై వెళ్ళి అందరూ ఒక్కసారిగా పడడంతో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలిగిన పరిస్థితి. ఇట్లాంటి వాటిపై కూడా దృష్టి సారించాలి, ప్రజలకు ఇబ్బంది కలిగే చట్టాలు ఏవి ఉన్నాయి అలాంటి వాటిపై కూడా దృష్టి సారించాలని చెప్పి కూడా ఇందులో చర్చించే అవకాశం అయితే ఉంది. దాంతో పాటుగా మన ఎట్లయితే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత నామినేటెడ్ పోస్టులు కావచ్చు ఏవి భర్తీ చేయలేదు. ఈ నామినేటెడ్ పోస్టులు పార్టీని నమ్ముకొని చాలా మంది ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటి వరకు చాలా మంది పోటీ చేస్తామంటే వారిని బుజ్జగించే ప్రయత్నం చేసి మీకు ఖచ్చితంగా పార్టీ అధికారంలోకి రాగానే ఏదో ఒక పదవి ఉంటుందని చెప్పి కూడా చాలా మందిని బుజ్జగించడం జరిగింది. వారికి ఇప్పటికీ సంక్రాంతి లోపే చాలా వరకు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి వారికి మాట ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది. అయితే వాటిని ఖచ్చితంగా భర్తీ చేసే యోచనలోనే ఉన్నట్లుగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆలస్యం అవుతుంది. ఇదే ఆలస్యం కనుక జరిగితే అసంతృప్తులు పెరిగే అవకాశం ఉంది. ఇదే కనుక జరిగితే తెలంగాణలో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంది. కనుక ప్రతి అంశానికి సంబంధించి కూడా ఇక్కడ చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా సోనియా గాంధీ కాంగ్రెస్ అగ్రనేత్రి సోనియా గాంధీని కూడా తెలంగాణలో పోటీ చేయించాలని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు భావిస్తున్న నేపథ్యంలో ఆమెను రిక్వెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. దాంతో పాటుగా ఢిల్లీకి రేవంత్ రెడ్డితో పాటుగా అధికారుల బృందం కూడా పయనమైంది. ఎందుకు ఈ అధికారులు సిఎస్ శాంతి కుమార్ కావచ్చు, డీజీపీ రవి గుప్తా, ఇంటెలిజెన్స్ శివధర్ రెడ్డి, వీరందరూ ఆర్థిక ఇతర ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఢిల్లీకి పయనమయ్యారు. ఎందుకు కేంద్రంలో ఉన్న మంత్రులందరినీ వీరందరూ కలిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులపై కూడా పూర్తిగా వారికి వివరించి, కేంద్ర మంత్రులకు వివరించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలి అని చెప్పి కూడా భావిస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. ఎందుకు ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి నేరుగా వెళ్ళి మంత్రులను కావచ్చు, ఇతర సంబంధించిన అధికారులను కావచ్చు, కేంద్రంలో ఉన్న అధికారులను కలిస్తే అది రాజకీయంగా ఉంటుంది తప్పితే నిజానిజాలపై వారు నమ్మే అవకాశం ఉండదు కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు.
అందుకోసం రాష్ట్రంలో ఉన్న ప్రధాన అధికారులు అటు ఆర్థికంగా ఎలాంటి పరిస్థితి ఉంది, రాష్ట్రంలో ఉన్న ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నాయి, నిధులు కనుక బకాయిలు కనుక విడుదల చేయకపోతే రాష్ట్రానికి సంబంధించినవి రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయంపై అధికారులు కనుక వివరిస్తే, శాంతి కుమారి కావచ్చు అంటే ఆర్థిక సంబంధించిన అధికారులు కావచ్చు వివరిస్తే వారు కొంచెం నమ్మే అవకాశం ఉంది కనుక ఇది అధికారులతో కలిసి ఢిల్లీకి పయనమైనట్లుగా మనకు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఏపీ సీఎం జగన్ ఈవేళ